సాటర్డే లేట్ నైట్ ల్యాప్టాప్ ముందేసుకొని వర్క్ చేస్తుండగా నోస్ నుంచి బ్లడ్ బ్లీడ్ అయ్యి ఐసీయూలో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ బెంగళూరు సీఈఓ అమృత్ మిశ్రా గారికి ఇంతకు ముందు వరకు కూడా ఎటువంటి హెడ్ఏక్స్ గానీ బీపీ గానీ లేని ఇతనికి ఒకేసారి 230 బీపీ వచ్చిందంట. అలా ఎందుకు వచ్చిందో అర్థం కావడం కోసం 15+ మెడికల్ టెస్టులు చేసినా సరే దేని వల్ల వచ్చిందో అర్థం కాలేదంట. కాకపోతే దీనికోసం అతను లింక్డ్ఇన్ లో ఏం చెప్పారంటే, హెల్త్ కోసం బాడీ ఎప్పుడు కూడా మీకు ఎటువంటి క్లియర్ వార్నింగ్స్ ఇవ్వకపోవచ్చు. హై బీపీ, స్ట్రెస్ లాంటివి హై రిస్క్, అలానే సైలెంట్ కిల్లర్స్ కాబట్టి రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి. మెడికల్ సైన్సెస్ లో ఇప్పటికీ చాలా మిస్టరీస్ ఉన్నాయి. నాకు 15+ టెస్టులు చేసినా సరే నా బీపీ ఎందుకు పెరిగిందో ఇంతవరకు అర్థం కాలేదు డాక్టర్స్ కి. కాబట్టి మీ హెల్త్ ని జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది ఆప్షన్ కాదు, నెసెసిటీ. ఫైనల్ గా వర్క్ అనేది అందరికి ఇంపార్టెంటే, కాకపోతే దానికోసం హెల్త్ ని తాకట్టు పెట్టలేం. మనకి చాలా సార్లు బాడీ చిన్న చిన్న సైన్స్ ఇస్తుంది, కానీ మనం బానే ఉన్నాం అని మనకు మనమే అనుకుంటాం, కన్విన్స్ చేసుకుంటాం. కాకపోతే మనం బాగాలేనప్పుడు తెలుస్తుంది మనం ఎంతవరకు బాగున్నాం. మీ ఆఫీస్ లో వర్క్ స్ట్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి.